వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే మహిళల అభివృద్ధి, నిరుద్యోగులకు ఉపాధి చూపించే బాధ్యత టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుందని ఎమిగినూరు టీడీపీ అభ్యర్థి బీవీ జై నాగేశ్వర్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎమిగినూరులో బీవీ జై నాగేశ్వర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎమిగినూరు, నందవరం, గోనెగొండ్ల మండలాల్లో ప్రజలు పడుతున్న నీటి కష్టాలు వింటూ వైసీపీ అరాచకాలు పోవాలంటే టీడీపీని గెలిపిస్తే తాగునీటి కోసం శాశ్వత పరిష్కారం చేసుకుందామన్నారు. ₹146 కోట్లతో గాజుల దిన్నె ప్రాజెక్టు నుంచి ఇంటింటికి ఫిల్టర్ నీళ్ళు 24 గంటల తాపేటువంటి ఆ కార్యక్రమాన్ని స్కీమ్ చేస్తే ఏం చేస్తారు వీళ్ళు? 5 సంవత్సరాలు ఆ ప్రాజెక్టుని మూలబడేశారు. ఇదే గోనెగండ్ల మండలంలో 13 కోట్ల రూపాయలతో 11 గ్రామాలకు త్రాగునీరు, ఒక్క చుక్క నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్న ఈ గ్రామాలకు తాగునీళ్ళు తెస్తే ఆ ప్రాజెక్టుని సర్వనాశనం చేశారు. అంటే వీళ్ళ విధానం ఆలోచించాలి. 5 ఏళ్లు ప్రజల్ని రక్తాన్ని పీడించి సంపాదించి అదే రకంగా ఆ ప్రాజెక్టుని ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా ఈరోజు ఇంతమంది తాగడానికి నీళ్లకు గ్రామాన ఒక్క చుక్క నీరు లేక బాధపడతా ఉంటే పలకరించిన దిక్కు లేదు, దివాణం లేదు. మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు, మేము ప్రజల కోసం ఉన్నాం, పేదల కోసం ఉన్నాం, రైతుల కోసం ఉన్నాం, బడుగు బలహీన వర్గాలు నరకం చూస్తున్నారు. ఈరోజు వేసవి సమయంలో ఒక్క చుక్క నీళ్లు లేక. అందుకే చెప్తున్నాం, మళ్ళీ రేపు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రేపు మళ్ళీ ఈ ప్రాజెక్టులన్నీ రావాలంటే సైకిల్ రావాలి, నీళ్లు కావాలంటే సైకిల్ రావాలి, ప్రతి ఒక్కరికి ఇప్పుడు కనబడే ఇసుక ఫ్రీగా దొరకాలంటే మళ్ళీ సైకిల్ రావాలి. ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చెబుతూ రానున్న రోజుల్లో సైకిల్కి ఓటు వేయాలని చెప్పి వారందరినీ అభ్యర్థించడం జరుగుతుంది. ఇంటింటి ప్రచారంలో చాలా ఆనందంగా వారికి ఉన్నటువంటి వేదనని, బాధను కూడా భరిస్తూ ఒకటే చెప్తున్నారు, సైకిల్కి వేసి కూటమి అభ్యర్థిగా మమ్మల్ని గెలిపిస్తామని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని చేసుకుంటామని తెలియజేస్తారు.